చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఊహించని రీతిలో కఠిన హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తైవాన్ అంశంపై అమెరికా చైనా మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. తైవాన్ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు నియంత్రణ తప్పితే అది యుద్ధ పరిస్థితులకు కూడా దారితీసే అవకాశం ఉందని జిన్పింగ్ నేరుగా ట్రంప్ను హెచ్చరించారు. ఇటీవల అమెరికా తైవాన్కు భారీ ఆయుధ ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇప్పటికే చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తైవాన్ను చైనా తన అంతర్భాగంగా పరిగణిస్తూ ఉండగా అమెరికా మాత్రం తైవాన్ రక్షణకు మద్దతునిస్తోంది. ఇదే అంశం ఇప్పుడు అమెరికా చైనా సంబంధాల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. అలాంటి సమయంలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లడం, అదే సమయంలో జిన్పింగ్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. 9 ఏళ్ల తర్వాత చైనాకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఘన స్వాగతం లభించింది. చైనా సైనిక దళాలు సమర్పించిన గౌరవ వందనాన్ని ఇరు దేశాధినేతలు స్వీకరించారు. స్వాగత కార్యక్రమం పూర్తయిన వెంటనే ఉన్నత స్థాయి ప్రతినిధులు, మంత్రులతో 2 గంటల పాటు ట్రంప్ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు అనేక అంశాలను చర్చించారు. ముఖ్యంగా తైవాన్ విషయంలో ట్రంప్కు జిన్పింగ్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ అంశంపై ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు యుద్ధానికి దారితీయవచ్చని ట్రంప్ను జిన్పింగ్ హెచ్చరించారు. తైవాన్ అంశంలో సరిగ్గా వ్యవహరిస్తేనే అమెరికా చైనా సంబంధాలు స్థిరంగా ఉంటాయని జిన్పింగ్ తేల్చి చెప్పేశారు. అలా కాకుండా తైవాన్ విషయంలో అమెరికా జోక్యం పెరిగితే మాత్రం అది ఇరు దేశాల మధ్య ముప్పుగా మారుతుందని, దౌత్య సంబంధాలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ప్రపంచం గత శతాబ్దంలో చూడని మార్పులను ఎదుర్కొంటుందని, ఈ తరుణంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ హితవు పలికారు. పరస్పరం సహకరించుకుంటేనే ఇద్దరికి లాభమని, ఘర్షణ పడితే ఇద్దరికి నష్టమేనని తేల్చి చెప్పేశారు. ఈ సమావేశంలో జిన్పింగ్ను ఒక గొప్ప నాయకుడిగా ట్రంప్ అభివర్ణించారు. కలిసి నడిస్తే ఇరు దేశాలకు అద్భుత భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తమ సంబంధాలు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నట్లుగా తెలిపారు. జిన్పింగ్కు స్నేహితుడిగా ఉండడం తనకు గౌరవంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని, హర్మూజ్ దిగ్బంధనాన్ని తొలగించాలని చైనా ఎప్పటి నుంచో అమెరికాను డిమాండ్ చేస్తోంది. తమకు చమురు సరఫరా పునరుద్ధరించాలని కోరుతోంది. ఈ కీలక అంశాలపై ట్రంప్ జిన్పింగ్ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. తైవాన్ను చైనా ఆక్రమించుకునే ప్రయత్నంలో ట్రంప్ వేలు పెడితే మాత్రం అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. మొత్తానికి చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఊహించని రీతిలో కఠిన హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్లో సంచలనంగా మారింది.